ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినం దేవుడు అద్భుతంగా మనందరితో మాట్లాడుతున్నారు, ఎంతగానో బలపరుస్తున్నారు. ఆత్మీయతలో ఇంకను మరి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. పడిపోతున్న మనల్ని, చెదిరిపోతున్న మనల్ని, నిరుత్సాహంలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగానో మరి నడిపిస్తూ ఉన్నారండి. ఆయన మాటలు మనల్ని ఎంతగానో మరి ఆదరిస్తున్నాయి కదండి. నిజమే, మనుషులు మాట్లాడితే మనం చాలా కృంగిపోతూ ఉంటాం, కానీ దేవుడు మాట్లాడితే నిజముగా కృంగిపోయిన జీవితంలో ఉన్న మనము లేవనెత్తబడి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాము. దేవుడి మాటలు అంత ధైర్యాన్ని నింపుతూ ఉంటాయి కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా దేవుడు మనందరికీ ఇస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మీదట మీకు అనగా మనందరికీ అపాయము సంభవింపదు. ఆమె ధైర్యంగా ఉండండి. చాలాసార్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టి, ఎదుర్కొంటున్న బాధలను బట్టి, సమస్యలను బట్టి చెదిరిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం కదండి. ఇజ్రాయేళ్లకు రాజైన యెహోవా మన మధ్యలో ఉన్నాడండి. ఆయన మనతో ఉన్నాడు. మనకి ఏ అపాయము సంభవించకుండా మన శత్రుల ఎదుటనే దేవుడు మనల్ని ధైర్యము చేత నింపి మరి ఏ అపాయము రాకుండా దేవుడు ఖచ్చితంగా మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో కృంగిపోతున్నా, భయాందోళన పడుతున్నా, కొన్నిసార్లు అనారోగ్యము ఎంతగానో బలహీనతను తీసుకొచ్చి పెడుతుంది కదండి. మానసికంగా, శారీరకంగా చాలా బలహీనత. ఇంకా నా జీవితం ఇంకా ముగించిపోయిందేమో, లేకపోతే నా బ్రతుకు ఇంతే ఏమో, ఏంటి నాకు ఈ శోధన, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ ముళ్ళు, ఇబ్బంది అని బాధపడుతూ ఉంటాం కదండి. కానీ దేవుడు అంటున్నారు, ఏం పర్లేదు, నేను మీతో ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను, మీకు సహాయం చేస్తాను. ఇక మీదట ఏ అపాయము సంభవించదు. దేవుడు ఏ అనారోగ్యమైనా, ఏ భయంకరమైన వ్యాధి అయినా, ఎంత భయంకరమైన సమస్య అయినా మరి వాటిని అన్నిటినీ కొట్టివేసి అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించునే ఉన్నారు. ఆమెన్. ఇంతవరకు కూడా మీరు రన్ చేస్తున్న బిజినెస్లో లాస్ని మీరు చూస్తున్నారేమో. అయ్యో, ఎంతో ఆశ పెట్టుకొని మరి చాలా మరి ఎంతో డబ్బుని పెట్టి మరి బిజినెస్ని స్టార్ట్ చేశాను, కానీ ఏ ఫలితం లేదు, నా బిజినెస్ అంతా లాస్లోనే ఉంది అని అంటున్నారా? అయితే చూడండి, మీరు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన మన ప్రార్థన వినే దేవుడు. ఇజ్రాయేళ్లకు తోడై ఉన్న దేవుడు మనకు తోడై ఉండడా? ఖచ్చితంగా తోడై ఉంటారు. వారి మధ్యలో ఉన్న దేవుడు మన మధ్యలో లేడా? ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నాడు. అయితే మనం ప్రార్థిస్తే, మనం ప్రార్థన పూర్వకంగా ప్రతి విషయంలో, ప్రతి పనిని మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన పూర్వకంగా మనం స్టార్ట్ చేసి, ఎలాంటి విషయంలో బాధపడుతున్నా ఆ విషయాలు, సమస్యలను బట్టి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తారండి. ఇక మీదట ఏ అపాయము సంభవించకుండా దేవుడు తోడుగా ఉంటారు. ఆమేన్. ఏ విషయంలో బాధపడుతున్నా, ఉదయకాల సమయంలో పిల్లల విషయమే కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, లేకపోతే యవనస్తులు చాలా మంది కెరియర్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారేమో, ఇంకా చాలా భయంకరమైన వేదన, శోధన, ఎదుటి వ్యక్తుల ద్వారా చాలా మానసికంగా కృంగిపోతూ ఉంటారు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ వారిని అందరినీ దేవుడు కొట్టివేయబోతున్నారు. ధైర్యం తెచ్చుకోండి. ఏ అపాయము మనకు సంభవించదు. దేవుడు చుట్టూ ఆయన అగ్ని కంచె మనతో ఉంది, ఆయన ప్రొటెక్షన్ మనతో ఉంది, ఆయన క్షేమం మనతో ఉంది. ఆయన బిడ్డలకి ఎప్పుడు కూడా క్షేమాన్ని కలుగచేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్న ఈ అద్భుతకరమైన వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగుతాం. ఇక మీదట ఏ అపాయము మనకు సంభవించదు. ఆమె ప్రార్థన పూర్వకంగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ఏ విషయంలో బాధపడుతున్నా ఈ మాటలు ఒక్కసారి మీ నోటితో చెప్పని, ఇక మీదట నాకు ఏది కూడా
ఏ అపాయము సంభవించదు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినని ప్రార్థనపూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల చక్కగా మీరు మాట్లాడుతున్నారు. ఎంతో మంది కృంగిపోయి కుమిలిపోయి మానసికంగా శారీరకంగా చాలా వేదన బాధలు పడుతున్నారయ్యా. వారందరితో ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఇక మీదట ఏ అపాయము సంభవించదని మాట్లాడుతున్నాం. అయ్యా, మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ఇజ్రాయేల్లో వారి ప్రజల మధ్యలో అయ్యా ఉన్న దేవుడవై ఉన్నావు, మా మధ్యలో కూడా మీరు ఉన్న దేవుడవై ఉన్నావు. మీకు వందనాలు. మా పరిస్థితులన్నిటిని చూసిన దేవుడవయ్యా, ఎటువంటి అపాయము ప్రభా మాకు అంటకుండా తగలకుండా మాకు క్షేమాన్ని మీరు కలగ చేయమని వేడుకున్నాం. అద్భుతాన్ని మీరు జరిగించని, ఏ విషయంలో మా ప్రియులు బాధపడుతున్నా ఆ విషయాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీరే తోడుగా ఉండండి. అలానే ప్రభా మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో మీరు తోడే ఉందురుగాక. సహాయం చేయండి, మీ కృపచేత నింపండి, ఇంకా ఉన్నత స్థితిలో ఉంచండి. ఆయా ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో ఎదుటి వ్యక్తుల ద్వారా ఇబ్బంది పెడుతున్నా ప్రతి శత్రువులను ప్రభా ఇదిగోండి వాడి సామ్రాజ్యాలను కొట్టివేయమని వేడుకున్నాం, కూల్చివేయమని వేడుకున్నాం. నీ బిడ్డలకు మాత్రమే జయము కలుగునుగా కానీ ప్రార్థిస్తాం. అలాగనే ఉదయకాల సమయంలో ఆయా మేము తలపెడుతున్న ప్రతి పనులలో తోడే ఉండమని వేడుకుంటాం. ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం వారికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే భయంకరమైన వ్యసనాలకు అలవాటైపోయి బానిసలు అయిపోయి ఆయా వాటి నుంచి బయటికి రాని స్థితిలో ఉన్నారో వారిని మీరే తాకమని వేడుకుంటాం. విడుదల చేయండి, విడుదల చేయండి. మనోనేత్రాలు ప్రభా, మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగ చేస్తున్న ప్రతి అపవాది కుయుక్తులు లయమైపోవును గాక, విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.